హాయ్ హలో మరియు విజయలక్ష్మి సమాజం గురించి చెప్తుంది. సమాజం తీరు ఎలాంటిదంటే పత్తి ఇత్తు ఎందుకు పుట్టావంటే నేను అగ్గిపుల్ల అయితే బగ్గుమంటానికి పుట్టాను అందంట. శంకిత్తా నువ్వు ఎందుకు పుట్టావు అంటే నన్ను టక్కన నలకొట్టితే మాత్రం నేనే పగులుతా లేకపోతే పగలను అందంట. గురిగింజ నువ్వెందుకు పుట్టావే అంటే నా కింద ఉన్న నలుపుని దాచేసుకోవటానికి పుట్టాను అందంట. అలాగే సమాజం కూడా చేసేవన్నీ చేస్తూనే ఉంటారు, వేసే ఆశలు వేస్తూనే ఉంటారు ఏంటి. కానీ నాకు అసలు ఏం తెలియదు అబ్బా, సమాజం అంటేనే తెలియదు. నా చుట్టూ ఏ ప్రపంచం ఉందో కూడా నాకు తెలియదు అంటారు. అనకొండ శాంతాడంత చరిత్రలు ఉంటాయి ఒక్కొక్కరికి, కానీ నాకు అసలు ఏం తెలియదు, నా చుట్టుపక్కలే తెలియదు అంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు పత్తిత్తు శనకెత్తు గురిగించడం అనమాట సమాజంలో. కాబట్టి ఈ సమాజం ఎంత డెవలప్ అవుతే అంత సంకనాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎంత తెలివిదాట్లు తిరిగితే అంత పాపాలు మూట పెట్టుకొని అంత వెళ్ళిపోద్ది భగవంతుడి చిట్కాలోకి. మరి సమాజం తీరులో ఎవరు సమాజం తీరు అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న మనుషులే సమాజం. అడవిలో జంతువులు ఉంటాయి కానీ మనుషులు ఉంటారుగా, అలాగే జంతువుల కన్నా ఘోరమైన వాళ్ళు మనుషులేనమాట. మరి ఊరికే సరదా చెబుతున్నాను, నచ్చితే అందరు లైకులు కొట్టేయండి. మరి బాయ్.